రోజు ఈ చారిత్రాత్మకమైనటువంటి కరో మన్ ఘట్ దేవాలయానికి వీర హనుమాన్ విజయయాత్ర సన్నాహక సమావేశానికి విచ్చేసినటువంటి పూజ్య స్వామి గారి పాదాలకు నమస్కరిస్తూ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు ముందున్నటువంటి హనుమాన్ భక్తులందరూ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ సన్నాహక సమావేశం ఎందుకు నిర్వహించుకున్నామంటే, ఇంతకుముందు మన అధ్యక్షుల వారు చెప్పినట్టు ఇది వేల సంవత్సరాలుగా మన సంస్కృతి సాంప్రదాయాల యొక్క ప్రదర్శన కాకుండా ఇది శక్తి ప్రదర్శన కూడా. ఎందుకు శక్తి ప్రదర్శన అంటే, ఇప్పుడున్న పరిస్థితులు డిమాండ్ చేస్తున్నాయి హిందువులు శక్తి ప్రదర్శన చేయాలి అని. చేయకపోతే ఏమవుతుంది, ఉత్తమ్ నగర్లో హోలీ రోజు కేవలం హోలీ నీళ్ళ చుక్కలు పడ్డందుకు గొడవ జరిగితే నిమిషాలలో వందల మంది జమై ఒక తరుణ్ కుమార్ అన్నటువంటి ఒక వ్యక్తి ఢిల్లీలో ఉత్తమ్ నగర్లో ఉన్నటువంటి తరుణ్ కుమార్ అనే వ్యక్తిని డెడ్లీ వెపన్స్ తోటి దాడి చేసి నిర్దాక్షిణంగా మర్డర్ చేసినటువంటి తరుణ్ కుమార్ యొక్క ఫోటోని, ఫ్లెక్సీని మొన్న జరిగిన శోభయాత్ర సందర్భంగా కొంతమంది హిందూ యువకులు హనుమంతుడి ఆశీర్వదిస్తున్నటువంటి తరుణ్ కుమార్ లాగా ఒక ఫోటో ప్రదర్శిస్తుంటే అక్కడ ఉన్న పోలీసు వాళ్లకు ఎక్కడ లేని లా అండ్ ఆర్డర్ గుర్తొచ్చి ఎవరు కంప్లైంట్ చేయకుండా, చుట్టూ హిందువులే కదా, ఎవరు కంప్లైంట్ చేసినని ఎక్కడ లేని లా అండ్ ఆర్డర్ గుర్తొచ్చి పోయి ఆ పోస్టర్ తీపిస్తారు. హిందూ దేశంలో హిందువుని మర్డర్ చేస్తే చూపించుకోవద్దా సానుభూతి? ఎక్కడో గాజాలో ఎవడో చచ్చిపోతున్నాడు, ఆకలికి అన్నం లేదు, నీ తాగడానికి నీళ్లు లేవని ఇక్కడ పోస్టర్లు పెట్టి డబ్బులు వసూలు చేస్తుంటే ఆపే ధైర్యం లేని డిపార్ట్మెంట్ హిందువులు మర్డర్ చేస్తే హిందువుకు సానుభూతి తెలిపేటటువంటి అవకాశం కూడా కదా. అంత 8th గ్రేడ్ సిటిజన్స్ అయిపోయినా మా హిందువులు. మనకంటూ స్వాభిమానం లేదా? ఉన్నది హిందువులు ఏకమైతే చరిత్ర తీర రాస్తారని చెప్పి మన వేల సంస్కరణల వీరోచిత పోరాటాలు మనకు చెప్తున్నాయి. అవి ప్రదర్శన చేయడానికి అంబర్పేటలో శివాజీ జయంతి సందర్భంగా ఒక మస్జిద్ మీద నుంచి డీజేలో శివాజీ పాటలు ర్యాలీ పోతుంటే రాళ్ళు పడతాయి. మన బార్కాస్లో మంగళవారం రోజు పొద్దున్న ఉదయం పూజ చేయడానికి వెళ్ళిన పూజారికి డోర్ తీసి చూస్తే విగ్రహం మీద రాళ్ళు దాడి ఉంటుంది. పోచమ్మ టెంపుల్ సికింద్రాబాద్లో దాడి జరుగుతుంటుంది. హిందువులు ర్యాపిడో, జొమాటో వాళ్ళందరూ వచ్చి ఫ్రీగా పెట్రోల్ తీసుకోండి కానీ భారత్ మాతాకి జై అనొద్దు, అనకుంటేనే పెట్రోల్ వస్తామని చెప్పే ధైర్యం ఉన్న వాళ్ళు తిరుగుతూ ఉంటే శక్తి ప్రదర్శన అవసరం. ఇది పిలుపు కాదు, బాధ్యత. ప్రతి ఒక్క హిందూ ఈ ర్యాలీలో పాల్గొని మన శక్తి ప్రదర్శన చూపించాలి. ఇది శక్తి ప్రదర్శన అనే శోభాయాత్ర పేరు శక్తి ప్రదర్శన. ఇట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద అవర్. ఇది డిపార్ట్మెంట్లకు తెలవాలి, ప్రభుత్వాలకు తెలవాలి, పండుకున్నట్టు నటిస్తున్నటువంటి హిందువులకు కూడా తెలవాలి. సెక్యులర్ ముస్లింలకు హిందువులు ఏకమైతే చరిత్రలు తిరగరాస్తారని. ఏ హిందూ ఓటుతోటి ఈ రోజు ప్రభుత్వాలు గద్దెనెక్కినాయో అదే హిందూ ఆ ఓటుతోటి గద్దెను దింపుతాడన్న భయం వాళ్ళకు ఉండాలి. లేకపోతే జగ్గారెడ్డి లడ్డులు ఎట్లా విసురుతాడు? హిందువులకు, ముస్లింలకు నోట్ల ఖర్జూరాలు పెడతాడు, హిందువులకు లడ్డులు విసురుతాడా? ఆడ జరిగినది తప్పే కానీ అది జగ్గారెడ్డిది కాదు. ఆ లడ్డుల కోసం ఎగబడుతున్న స్వాభిమానం లేని హిందువులు. కాబట్టి హిందువులలో స్వాభిమానం లేపాలి. స్వాభిమానం లేపాలంటే శక్తి ప్రదర్శన చూపించాలి. మన దురదృష్టం ఏంటంటే మెఘాలయ ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్ల మనలో ఉన్నటువంటి ఆ విలువలు పోతూ ఇట్లా దరిద్రమైన పరిస్థితులు ఏర్పడి ఇది యాక్సెప్ట్ చేయాల్సినటువంటి ట్రూత్. ఇది మనలో స్వాభిమానం తగ్గిపోయినటువంటి హిందువులు ఉన్నారు, ఇంకా నిద్రపోతున్న హిందువులు ఉన్నారు, కనిపిస్తున్న గుడ్డిలాగా ప్రదర్శిస్తున్నటువంటి హిందువులు ఉన్నారు. వాళ్ళని మేల్కొల్పడానికి ఎవరికో చూపించుకోవడానికి రాదు. చూపించుకోవడానికి మెసేజ్ ఆల్రెడీ పాస్ అయిపోతుంది. దట్ ఈస్ నాట్ ఎ బిగ్ ఇష్యూ. కానీ హిందువులలో శక్తి ప్రదర్శన చూపించి స్వాభిమానాన్ని జాగృతపరిచి హిందువులు మేల్కొన్నారు, అవసరమైతే తన్నడానికి కూడా రెడీ ఉన్నారు. ఇటువంటి చాతలు చేస్తే గుళ్ళ మీద దాడులు అయిపోవాలి, లవ్ జిహాద్లు అయిపోవాలి, అన్నీ అయిపోవాలి. దాన్ని ప్రదర్శన చేయడానికి శక్తి ప్రదర్శన చూపించడానికి మనం రావాలి అని మనకు మనమే కాకుండా
మన చుట్టుపక్కల ఉన్నటువంటి హిందువులను తలిపి తట్టి అవసరమైతే నిద్రలో ఉన్నవారు కూడా తట్టి లేపైనా తీసుకొచ్చారు అని చెప్పి సరగా సమావేశం. అంతకన్నా పెద్ద మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం లేదని నాకు అనిపించింది. నాకు తెలిసినటువంటి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేసిన కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ